నమస్కారం. మిత్రులారా, తమిళనాడు మరొకసారి దేశ రాజకీయాలను కుదిపేస్తుంది. తమిళనాడు గవర్నర్ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లోనే కాదు, సాధారణ సామాన్య ప్రజల్లో కూడా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతా ఉంది. ఈ సందర్భంగా గవర్నర్ వ్యవస్థ అవసరం ఉందా, గవర్నర్ వ్యవస్థ ఎప్పుడు వచ్చింది, గవర్నర్ వ్యవస్థ ఎందుకు, అసలు గవర్నర్ ఎవరు అనే అటువంటి అంశం మరొకసారి భారతదేశ రాజకీయాల్లో చర్చకు వచ్చింది. అంతకు ముందు కూడా గతంలో కూడా అనేక సందర్భాల్లో గవర్నర్ వ్యవస్థపై తీవ్రమైనటువంటి విమర్శలు కూడా వచ్చాయి. అందుకని గవర్నర్ వ్యవస్థ ఎప్పుడు ఏర్పడిందో, ఎందుకు ఏర్పడిందో, గవర్నర్ యొక్క విధులేమిటో తెలుసుకుందాం. మన దేశం 1700 సంవత్సరాల కంటే ముందు వివిధ రాజుల పరిపాలనలో ఉండేది. అది ముస్లింల రాజులు కావచ్చు, హిందూ రాజులు కావచ్చు, లేక ఎవరైనా కావచ్చు. 1771లో భారతదేశానికి వ్యాపారం పేరుతో బ్రిటిష్ నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి ఒక కంపెనీ భారతదేశంలోకి పడవల ద్వారా వచ్చింది. ఈ కంపెనీ ముందుగా బ్రిటిష్ ప్రభుత్వంలోని ఈస్ట్ ఇండియా కంపెనీ వెస్ట్ బెంగాల్ ఆ సముద్ర తీరం నుంచి వచ్చింది. ఆ వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ 1773లో బెంగాల్లో మొదటిసారి గవర్నర్ జనరల్ అనేటువంటి ఒక పదవిని సృష్టించి ఆయనను నియమించుకుంది. ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ తర్వాత ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ తన వ్యాపారంలో భాగంగా విస్తరిస్తూ అది ఓడరేవుల నుంచి ప్రయాణం చేస్తూ బాంబేకు, మద్రాస్ కు చేరింది. కాబట్టి అక్కడ కూడా బాంబేలో, మద్రాస్ లో కూడా ప్రెసిడెన్సీలను, గవర్నర్లను ఏర్పాటు చేసింది, గవర్నర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఆ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసినటువంటి గవర్నర్ వ్యవస్థ 1773లో భారతదేశంలో మొట్టమొదటిసారి బ్రిటిష్ కంపెనీ చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థ. సుమారు 85 సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ తన వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగించుకున్న తర్వాత 1858లో భారతదేశం మొత్తం బ్రిటిష్ హయాంలోకి వెళ్ళిపోయింది, బ్రిటిష్ ప్రభుత్వం పరిధిలోకి వెళ్ళిపోయింది. ఆ విధంగా బ్రిటిష్ రాజు పరిపాలన 1858లో భారతదేశంలో ప్రారంభమైంది. దాంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ఒక చట్టం వచ్చింది. బ్రిటిష్ అంటే ముందున్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసింది, అది రెగ్యులేషన్ యాక్ట్ 1773 ద్వారా, రెగ్యులేషన్ యాక్ట్ 1773 ద్వారా గవర్నర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది కదా. దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు రాచరికంలోకి, బ్రిటిష్ రాజు పరిధిలోకి భారతదేశం వెళ్ళిపోయిన తర్వాత అన్ని రాష్ట్రాలకి, అన్ని ప్రాంతాలకి గవర్నర్ వ్యవస్థను విస్తరించారు. ఎవరు? బ్రిటిష్ రాజు. ఎందుకు ఈ గవర్నర్ వ్యవస్థను అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ గాని, ఆ తర్వాత బ్రిటిష్ రాజు గాని పెట్టుకున్నాడు? ఎందుకు పెట్టుకున్నారంటే, బ్రిటిష్ పాలకులకు బ్రిటిష్ అనేది ఒక దేశం, భారతదేశం ఒక దేశం, ఈ దేశంలో ఏం జరుగుతుందో ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున ఉండేటువంటి ప్రతినిధికి, ఇక్కడ ఉండేటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధులకు మధ్య సంబంధాలని, ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలను ఎప్పటికప్పుడు అనుసంధానం చేసుకోవటం కోసం, తెలుసుకోవటం కోసం వారు గవర్నర్ వ్యవస్థను పెట్టారు. ఈ గవర్నర్ వ్యవస్థ 1858 రాజు బ్రిటిష్ రాచరిక పరిపాలన ప్రారంభమైన తర్వాత ఆ వ్యవస్థనే కొనసాగించి భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు కూడా గవర్నర్ వ్యవస్థను పెట్టారు. అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి, బ్రిటిష్ రాజు నాయకత్వంలో ఉండేటువంటి ప్రభుత్వానికి, ఇండియాలో ఆ బ్రిటిష్ కొనసాగిస్తున్నటువంటి వివిధ ప్రాంతాలకు మధ్య సంబంధాలను కొనసాగించడానికి, వారి ఆదేశాలను ఇక్కడ అమలు చేయడానికి, ఇక్కడ ఉన్నటువంటి ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి డెవలప్మెంట్స్ ను లేక పరిస్థితులను తెలియజేయడానికి ఈ గవర్నర్ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. ఆ తర్వాత 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, 1935లో ఆ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు అంటే, వివిధ ప్రాంతాలకు నియమించబడినటువంటి గవర్నర్లకు విశేష అధికారాలను కట్టబెట్టారు. ఈ 1935 చట్టం ద్వారా గవర్నర్లకు అనేక అధికారాలు వచ్చాయి. ఒక రకంగా ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా గవర్నర్ ఆధీనంలో, గవర్నర్ యొక్క పరిధిలో, గవర్నర్ యొక్క ఆదేశాల మేరకు నడిచేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి టర్నింగ్ పాయింట్. 1773, 1858, 1935 గవర్నర్ వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులో 1935 మార్పు అనేది గవర్నర్లకు సర్వాధికారాలు ఇచ్చటం లేక పూర్తి స్వేచ్ఛను ఇవ్వటం అనేది జరిగింది బ్రిటిష్ రాజు చేత. భారత స్వాతంత్రోద్యమం ప్రారంభమైంది. స్వాతంత్ర పోరాటం పెద్ద ఎత్తున కొనసాగింది. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 1950లో మనకు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ విధంగా భారత రాజ్యాంగం 1950లో ఏర్పడిన తర్వాత మన రాజ్యాంగం అంటే మన భారతదేశ రాజ్యాంగం ప్రకారం కూడా ఈ గవర్నర్ వ్యవస్థలను ఇలాగే కొనసాగించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టినటువంటి గవర్నర్ వ్యవస్థను, బ్రిటిష్ రాజు పెట్టినటువంటి
గవర్నర్ వ్యవస్థను. 1950 భారతదేశంలో స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం ఏర్పడిన తర్వాత అదే వ్యవస్థను కొనసాగించారు. ఎందుకు గవర్నర్ వ్యవస్థను కొనసాగించారు? గవర్నర్ వ్యవస్థ యొక్క అవసరం ఏమిటి? ఒక్కసారి మనం ఆలోచించాలి. ప్రధానంగా గవర్నర్ వ్యవస్థను కొనసాగించడానికి కారణం, ఒకటి, రాష్ట్రానికి రాజ్యాంగపరమైనటువంటి అధిపతి ఒకరు ఉండాలి. ఇది ఒకటి కారణం కొనసాగించడానికి. రెండు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఆయా పార్టీల రాజకీయ నాయకులు, పార్టీలు, ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నాయా, రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తున్నాయా, రాజ్యాంగ పరిధిలో పనిచేస్తున్నాయా లేదా అనేటువంటి అంశాన్ని పరిశీలించడానికి, ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి గవర్నర్ వ్యవస్థను కొనసాగించారు. అంతేకాకుండా మూడు, రాష్ట్రాలకు కేంద్రాలకు మధ్య ఒక లింక్ ను ఏర్పాటు చేయడం కోసం, ప్రభుత్వాన్ని మధ్య లింకులను ఏర్పాటు చేయడం కోసం కూడా గవర్నర్ వ్యవస్థ అవసరంగా భావించారు. ముఖ్యంగా ఒక అత్యవసర పరిస్థితులలో ఎక్కడో ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఒక ప్రత్యేకమైనటువంటి పని చేస్తుంది రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా. అప్పుడు అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఎవరు కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలి అని అంటే గవర్నర్ వ్యవస్థ ఉంది కదా, గవర్నర్ వ్యవస్థ ద్వారా దీన్ని కొనసాగించవచ్చు అని అనుకున్నారు. అందుకని కొనసాగించారు. నాలుగోది, ప్రభుత్వ ఏర్పాటులో రాజ్యాంగ ప్రక్రియను పరిరక్షించడానికి కూడా గవర్నర్ వ్యవస్థ అవసరం అని భావించారు. అందుకని 1773లో ఏర్పడినటువంటి గవర్నర్ వ్యవస్థ మన దేశానికి 1950లో రాజ్యాంగం ఏర్పడిన తర్వాత కూడా కొనసాగింది. ఈ కారణాల చేత ఒక్క మాటలో చెప్పాలంటే, బ్రిటిష్ పాలనలో ప్రారంభమైనటువంటి గవర్నర్ వ్యవస్థ స్వతంత్ర భారతదేశంలో కూడా రాజ్యాంగ పరిరక్షణ మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల కోసం కొనసాగించారు అని చెప్పొచ్చు. ఇది ఎప్పుడు గవర్నర్ వ్యవస్థ ఏర్పడింది, ఎందుకు గవర్నర్ వ్యవస్థ ఏర్పడింది, ఎలా కొనసాగించారు అనేటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు ఇది వాస్తవాలు మనకు తెలుస్తాయి. మరి ఇలాంటి గవర్నర్ వ్యవస్థ ఎందుకు విమర్శల పాలవుతుంది? ఈ గవర్నర్ రద్దు కావాలి, గవర్నర్ వెళ్ళిపోవాలి, లేదా గవర్నర్ వ్యవస్థ ఉండొద్దు అని ఎందుకు చర్చ జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గవర్నర్లను ఎవరు నియమిస్తారు? కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. వాళ్ళు ఓట్లేస్తే ఓట్ల ద్వారా వచ్చేటువంటి ప్రజాప్రతినిధులు కారు, కేంద్ర ప్రభుత్వం చేత నియమింపబడినటువంటి ప్రతినిధులు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, కేంద్ర ప్రభుత్వ ఏజెంట్. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏజెంటు, ఆ తర్వాత బ్రిటిష్ రాజుకు ఏజెంటు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్ గా పనిచేసినటువంటి వ్యవస్థనే గవర్నర్ వ్యవస్థ. మరి గవర్నర్ వ్యవస్థ ముఖ్యంగా 1965 తర్వాత విమర్శలకు దారితీస్తుంది. ఎందుకనంటే కేంద్రంలో ఉండేటువంటి పార్టీ ఒకటవుతుంది, రాష్ట్రాల్లో ఉండేటువంటి పార్టీ మరొకటి అవుతుంది. ఆ విధంగా కేంద్రంలో ఉండేటువంటి పార్టీ ఆయా రాష్ట్రాల్లో తమ గెలవనప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలను తమకు అనుకూలంగా మలుచుకోవటం కోసం ఈ గవర్నర్ వ్యవస్థను గవర్నర్లను ఉపయోగించుకుంటున్నారు. తద్వారా పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తుంది గవర్నర్ వ్యవస్థ. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ వ్యవస్థ అపహాస్యం పాలవుతుంది. మనకు తెలుసు, ఎన్టీ రామారావు గారిని గద్దెదించి ఒక్క నెల కోసం నాదెండ్ల భాస్కర్ రావు గారిని ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యవస్థ మనకు తెలుసు. మన ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ గా ఉండేటువంటి ఒక ఆయన సెక్స్ స్కామ్ లో అడ్డంగా దొరికి గవర్నర్ పదవిని పోగొట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. ఈ గవర్నర్లు కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది గనక కేంద్ర ప్రభుత్వానికి విధేయుడుగా ఉండాలి అనే పరిస్థితి వచ్చి వాళ్ళు భావిస్తున్నారు. తాము రాజ్యాంగానికి విధేయులు, రాజ్యాంగాన్ని కాపాడే వ్యక్తులు అని అనుకోవట్లే. ఏమనుకుంటారు? మమ్మల్ని నియమించింది నరేంద్ర మోడీ, మమ్మల్ని నియమించింది లేక మరో కాంగ్రెస్ పార్టీ, మమ్మల్ని నియమించింది బీజేపీ పార్టీ. కాబట్టి ఆనాడు ఆ కాంగ్రెస్ పార్టీకి గాని, ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ పార్టీకి గాని మేము అనుకూలంగా ఉండాలి, వాళ్ళ విధేయులుగా ఉండాలి అని అనుకుంటున్నారు. ఎందుకు నియమించిన విషయాన్ని మర్చిపోతున్నారు. సకల సౌకర్యాలు అనుభవించడానికి ఒక రకంగా రాజు అనే పేరు లేని రాజు గవర్నర్, ఒక రకంగా కిరీటం లేని రాజు గవర్నర్, ఒక రకంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలపై ఆజమాయిషిని చెలాయించేటువంటి వ్యక్తి గవర్నర్ గా మారాడు. అందుకే విమర్శలు పెరిగాయి. ఎలా ఎన్నికైన ప్రభుత్వాల యొక్క నిర్ణయాలను అడ్డుకుంటున్నారు. అసలు ఈయనకు నిర్ణయం చేసే అధికారం లేదు. కేంద్రం రాష్ట్రాల్లో చేసే నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో నిర్ణయం చేయదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. ఈ నిర్ణయం రాజ్యాంగానికి అనుకూలంగా ఉందా లేదా, ఈ నిర్ణయం చట్టాలకు అనుకూలంగా ఉందా లేదా, ఈ నిర్ణయం మంచిదా కాదా అని ఎవరు నిర్ణయిస్తారు? ముఖ్యమంత్రి కాదు, కేబినెట్ మంత్రులు గారు, ఎమ్మెల్యేలు గారు, గవర్నర్ నిర్ణయిస్తాడు. ఎంత విచిత్రం! ప్రతి బిల్లు ఆయనకు పంపాలి, ఆయన ఆమోదం చేస్తేనే అది బిల్లు ఆమోదం లేకుంటే కాదు. అందుకని నెలల తరబడి, సంవత్సరాల తరబడి బిల్లులు తొక్కిపెట్టినటువంటి గవర్నర్ వ్యవస్థ ఉంది మన దేశంలో. సుప్రీం కోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది స్టాలిన్
తమిళనాడు ప్రభుత్వం, సుప్రీం కోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది మమతా దీది బెంగాల్ ప్రభుత్వం, సుప్రీం కోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది కేరళ ప్రభుత్వం, పినరయి విజయన్ ప్రభుత్వం. ఇలా అనేక ప్రభుత్వాలు కూడా సుప్రీం కోర్టుకి వెళ్ళాయి. అయ్యా మేము బిల్లులు పంపాం, మా బిల్లులు ఆమోదించట్లేడు గవర్నర్, 6 నెలలు అయింది, ఏడాది అయింది, అసలు ఆమోదించాలా ఆమోదించొద్దా, ఆయన తిరస్కరించడు ఆమోదించడు. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఒక నిర్ణయం ఇచ్చింది, లాస్ట్ ఇయర్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ను ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఏదో రూపంలో రాష్ట్రపతికి గవర్నర్ కు ఆంక్షలు విధించేటువంటి లేక టైం బౌండ్ పెట్టేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉందా అని పెట్టారు. మరి ఎవరు చేయాలి? గవర్నర్ గాని రాష్ట్రపతి గారు గాని ఒక బిల్లు ఆమోదం చేయడు. అప్పుడు కోర్టుకు కాకపోతే ఇంకెవరికి ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు చేయాలి? 3 నెలల్లో బిల్లులు ఆమోదించాలి, 6 నెలల్లో బిల్లులు ఆమోదించాలి. ఆమోదించకపోతే ఎందుకు ఆమోదించలేదో సహేతుకమైనటువంటి కారణాలతో తిరిగి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలి లేదా కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి అని గవర్నర్లకు రాష్ట్రపతులకు టైం విధిస్తాడా సుప్రీంకోర్టు? సుప్రీంకోర్టు ఎంత అని బీజేపీ ప్రభుత్వం ఒక రకంగా ఆ ఆంక్షలు తొలగించడానికి ప్రయత్నం చేసింది. ఆ విధంగా అసెంబ్లీ నిర్ణయాలను ఆప్ చేయటం, అసెంబ్లీ నిర్ణయాలను నిలుపుదల చేయటం, అసెంబ్లీ నిర్ణయాలను అమలు కానియకుండా చేయటం, అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని పారలైజ్ చేయటం, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని పనిచేయకుండా చేయటం, దానికి మోకాలు అడ్డటం గవర్నర్ చేసే పని. రెండోది, విశ్వవిద్యాలయాల్లో ఎవరిని నియమించాలి ఎవరిని నియమించొద్దు అని రాష్ట్ర ప్రభుత్వంతో పని లేకుండా గవర్నర్ల జోక్యం చేసుకోవడం, ఆ విధంగా ముఖ్యమంత్రులతో బహిరంగంగా ఘర్షణలు పడటం మనం చూసాం. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడతా ఉంది? ఈ పరిస్థితిని ఎట్లా అధిగమించాలి అని 1983లో సర్కారియా కమిషన్ అనేటువంటి ఒక కమిషన్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. గవర్నర్ వ్యవస్థ పైన తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి, గవర్నర్ వ్యవస్థను తొలగించాలని వస్తా ఉంది. కాబట్టి ఏం చేయాలో చెప్పండి అని సర్కారియా కమిషన్ చేసింది. ఆ సర్కారియా కమిషన్ అనేక పరిశోధనలు చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏమిచ్చారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై గవర్నర్ సంబంధాలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి దానికి గవర్నర్ ఎవరైనా ఆయన రాజకీయ పక్షపాతంగా ఉండకుండా ఉండాలి, రాజకీయ పక్షపాతం లేకుండా ఉండాలి అని ఇచ్చారు. అంతేకాదు సర్కారియా కమిషన్ ఏమిచ్చారు? రాష్ట్ర ముఖ్యమంత్రులతో సంప్రదించి గవర్నర్ నియమించాలి అని ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ వృద్ధ నాయకుడికో లేక ఒక నాయకుడికి, ఓడిపోయిన నాయకుడికో పదవి కట్టబెట్టడం కోసం ఒక గవర్నర్ పదవి ఇస్తారు. ఆయన సోనియా గాంధీకి లేకపోతే రాహుల్ గాంధీకి, రాజీవ్ గాంధీకి గతంలో ఇలాంటి వాళ్ళకి అనుకూలంగా ఉంటాడా లేక అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులక? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకులకి లేక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి లేక తమకు అనుకూలమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి వాళ్ళకి గవర్నర్ పదవులు ఇస్తారు. వాళ్ళకి అనుకూలంగా ఉంటారా ఈ గవర్నర్లు? ఆయా రాష్ట్రాల ప్రతిపక్ష పార్టీ నాయకులకు సహజంగానే కేంద్ర ప్రభుత్వం ఏజెంట్లుగానే పనిచేస్తారు. అందుకని సర్కారియా కమిషన్ ఇచ్చినటువంటి రాజకీయ పక్షపాతం లేకుండా ఉండాలి. అసలు నేను వచ్చిందే రాజకీయ నాయకుడు గవర్నర్ పేరుతో. గవర్నర్ పేరుతో ఎవరు వచ్చారు? ఒక మంత్రి వచ్చాడు, ఒక మాజీ మంత్రి వచ్చాడు. గవర్నర్ పేరుతో ఎవరు వచ్చారు? ఒక మాజీ పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్త వచ్చాడు లేదా ఆర్ఎస్ఎస్ ప్రచారకు వచ్చాడు. ఆయన పక్షపాతం లేకుండా ఉంటాడా? నరనరాలు అది జీర్ణించుకున్నటువంటి వాళ్ళు. అందుకని సర్కారియా కమిషన్ చెప్పింది అది ఆచరణలో సాధ్యం కాలే. మరొకటి ఏం చెప్పింది సర్కారియా కమిషన్? ముఖ్యమంత్రులను సంప్రదించి, కేంద్రం ముఖ్యమంత్రిని సంప్రదించి గవర్నర్లు నియమించాలి అని కేంద్రానికి సూచించింది. కేంద్రం వింటదా? ఈ మాట వింటదా? సర్కారియా మాట వింటదా? ముఖ్యమంత్రులను సంప్రదించేస్తుందా? తమ పార్టీ ముఖ్యమంత్రులు అయితే సంప్రదిస్తారేమో గాని ప్రతిపక్ష పార్టీలు ముఖ్యమంత్రి అయితే ఎందుకు సంప్రదిస్తారు? ఆ ప్రతిపక్ష పార్టీలు ఎలా తొక్కేయాలి, అణిచేయాలి, బదనాం చేయాలి ప్రజల్లో అని చూస్తుంది తప్ప వాళ్ళు ఎందుకు చేస్తారు? చేయరు. కాబట్టి అది సాధ్యం కాలే. ఆ తర్వాత 2007లో పూంచి కమిషన్ అనేటువంటి మరో కమిషన్ ను కూడా ఈ గవర్నర్ వ్యవస్థ పైన లేదా కేంద్ర రాష్ట్ర సంబంధాల పైన ఎలా ఉండాలి అనేటువంటి దానికి ఇంకో కమిషన్ వేశారు. ఈ పూంచి కమిషన్ ఏం చెప్పింది? గవర్నర్ కు విశేష అధికారాలు ఉండకూడదు, పరిమిత అధికారాలు మాత్రమే ఉండాలి. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల పైన అధికారం చెల్లించేటువంటి విశేష అధికారం ఉండటం వల్ల ఆ ప్రభుత్వం పనిచేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పాడు. అంతేకాదు గవర్నర్ అనే వ్యక్తి ఫెడరలిజాన్ని గౌరవించాలి, సంకీర్ణ వ్యవస్థను గౌరవించాలి. అందుకని దేశము రాష్ట్రాలు మధ్య సంబంధాలని నిలబెట్టి కాపాడే విధంగా గవర్నర్ ఉండాలి అని చెప్పాడు. ఇది 2 కమిషన్లు చెప్పినటువంటి విషయం. కానీ కాలే. ఈ 2 కూడా కమిషన్లు కూడా అమలు కావట్లేదు. ఎందుకు అమలు కావు? ఎందుకంటే రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే కదా. అది కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా అది చెప్పేదానికి చేసేదానికి భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉంటుంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ అయితే మరింత బరితెగించి
చేస్తుంది. ఏ విధంగా భర్తీకి చేస్తుంది? ఈ మాట నేను అంటే కొందరికి కోపం వస్తుంది. ఒక్కసారి చూడండి, బీజేపీ ప్రభుత్వ హయాంలో సుప్రీంకోర్టు జడ్జెస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గవర్నర్లు గా నియమించబడ్డారు. ఎందుకు గవర్నర్లు గా నియమించబడ్డారు? సుప్రీంకోర్టు వాళ్ళకి ఏం తక్కువైందని? అంత ప్రేమ వాళ్ళకున్న బీజేపీ పార్టీకి ఎందుకు కలిగింది అని అంటే, క్రెడిట్ నువ్వు నాకు సాయం చేయి, నేను నీకు సాయం చేస్తా. నువ్వు నాకు సహకరించి నేను నీకు సహకరిస్తా. నువ్వు నా బాగోగులు చూసుకో, నేను నీ బాగోగులు చూసుకుంటా. నువ్వు నన్ను అభివృద్ధి చేయి, నేను నిన్ను అభివృద్ధి చేస్తా. దేశము, ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, విలువలు వీటితో పనిలేదు. లేకపోతే ఏంటండి? లేకపోతే ఏంటి? 2014లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసినటువంటి పి సదాశివన్, 2014లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పి సదాశివన్ గవర్నర్ గా నియమించబడ్డాడు. ఎక్కడ? కేరళ గవర్నర్ గా. అంటే కేరళ బీజేపీ పార్టీ లేదు, రాదు. ఆనాడు కాదే, ఈనాడు కూడా ఏదో ఒకటో రెండో ఇప్పుడు వచ్చినట్టున్నాయి. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ అధికారాలను మార్చుకుంటూ ఉంటాయి. అక్కడ పి సదాశివన్ గారిని చీఫ్ జస్టిస్ ను, ఒక చీఫ్ జస్టిస్ గా చేసినటువంటి ఒక వ్యక్తి మొట్టమొదటిసారి గవర్నర్ గా అవటం అనేది ఆశ్చర్యాన్ని కలిగించింది దేశం మొత్తాన్ని. అందరూ ముక్కున వేలేసుకొని చూశారు ఏంటి పరిస్థితి అని. చీఫ్ జస్టిస్ ఏంటి? చీఫ్ జస్టిస్ గా పనిచేసేటువంటి ఆయనకు ఎందుకే కర్మ పట్టింది? ఒక గవర్నర్ కావాలని ఆయన ఎందుకు కోరుకున్నాడు? ఆయన గవర్నర్ గా వీళ్ళు ఎందుకు చేశారు? బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు చేసింది అని అంటే, ఆయన సోహరాబుద్దీన్ షేక్ అనే అటువంటి ఆయనను గుజరాత్ లో ఇప్పుడు కేంద్రంలో చక్రం తిప్పుతున్నటువంటి అమిత్ షా ఎన్కౌంటర్ చేయించాడు అనేటువంటి కేసు అమిత్ షా మీద నడుస్తున్నటువంటి సందర్భం. అమిత్ షాకు శిక్ష పడేటువంటి స్థితి. కానీ జస్టిస్ పి సదాశివన్ అమిత్ షాకు క్లీన్ సీట్ ఇచ్చేశాడు. అందులో అమిత్ షా పాత్ర లేదు అని. కాబట్టి అమిత్ షాను ఒక ఎన్కౌంటర్ కేసు నుంచి తప్పించినటువంటి ఒక జడ్జికి ఏం చేయాలి, చీఫ్ జస్టిస్ కి ఏం చేయాలని అమిత్ షా బాగా ఆలోచించి కేరళకు గవర్నర్ గా నియమించాడు. ఇది అమిత్ షాకు తగునా? ఇది ఆ చీఫ్ జస్టిస్ గా పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత గవర్నర్ పొందినటువంటి సదాశివన్ కు తగునా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది రాజ్యాంగాన్ని రక్షించటమా? ఆలోచించండి. అంతేకాదు, న్యాయమూర్తులు రిటైర్డ్ అయిన తర్వాత పదవులు గనక అనుభవిస్తే లేక పదవుల్లోకి వస్తే న్యాయ వ్యవస్థ దెబ్బతింటుంది. న్యాయాన్ని ఎవరు కాపాడాలిగా? న్యాయ వ్యవస్థని ఎవరు కాపాడాలి? అది స్వతంత్రంగా ఉండాలి కదా, అది ప్రజల పక్షాన ఉండాలి కదా, అది రాజ్యాంగానికి రక్షకుడిగా ఉండాలి కదా. కాబట్టి జడ్జెసే చీఫ్ జస్టిస్లే లేక సుప్రీంకోర్టు న్యాయమూర్తులే గవర్నర్లు అయితే ఇక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఎలా ఉంటాయో మనకు తెలియదు కాదు. ఎంత ప్రభావితానికి గురి చేయబడతాయో మనకు తెలియదు కాదు. అలాగే 2023లో ఎస్ అబ్దుల్ నజీర్ అనే అటువంటి సుప్రీంకోర్టు జస్టిస్, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా నియమించారు. ఎప్పుడు? 2023లో. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గా నియమించడంలోని ఉద్దేశం ఏమిటి? ఆయన ఎందుకు నియమించబడ్డాడు అని అంటే, ఒకటి, ఆయన ముస్లిం. రెండు, ఆయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు ముస్లింకు వ్యతిరేకంగా ఉన్నాయి, బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి నజరానా ఇస్తే సరిపోదా అనుకున్నారు. ఆ నజరానే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా నియమించడం. ఇంకో విచిత్రం తెలుసా? సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైర్డ్ అయిన 2 నెలలకే ఈయన గవర్నర్ అయ్యాడు. ఓ ఏడాదో 2 ఏళ్ళలో 3 ఏళ్ళకో కాలే జడ్జి సుప్రీంకోర్టు జడ్జిగా అట్లా రిటైర్డ్ అయిందో లేదో ఇట్లా గవర్నర్ అయ్యింది. దీన్ని ఏమనాలి మరి? దీన్ని క్రెడిట్ ప్రో కేసుగా ఎందుకు చూడకూడదు? దాన్ని ఎవరైనా ప్రశ్నించాలి. ఈయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో ట్రిపుల్ తలాక్ జడ్జిమెంట్. సరే, ట్రిపుల్ తలాక్ ఉండకూడదు, తలాక్ పేరుతో 3 సార్లు తలాక్ అని విడాకులు ఇవ్వటం స్త్రీలకు మంచి పద్ధతి కాదు అనేది మంచి విషయం. అలా ఇవ్వకూడదు. అది ముస్లిం అయినా, హిందూ అయినా, ఎవరైనా ఏమైనా విడాకులే ఇవ్వకూడదు చేసుకున్న తర్వాత. ఒకవేళ ఇస్తే దానికి నేను 3 సార్లు ఒక మాట అంటేనే విడాకులు అయిపోద్ది అంటే ఎట్లా? కానీ ముస్లిం చట్టాల ప్రకారం, ముస్లిం మత ఆచారాల రివాజ్ ప్రకారం అది ఉంది. ఇది దాన్ని కొట్టివేస్తూ అది తప్పు అని తీర్పిచ్చాడు నజీర్ గారు. ఇది బీజేపీకి చాలా సంతోషాన్ని కలిగించింది. నేను ఇది సాధించిన అని. నిజానికి ఆ ముస్లింలను చైతన్యపరిచి ఆ ముస్లిం చట్టాలను, ఆ ముస్లిం పెద్దలను కన్విన్స్ చేసి అది లేకుండా మనం చేసుకోవాలి తప్ప చట్టాల ద్వారా ఒక్కోసారి బలవంతం చేసి అమలు చేయలేం. రెండోది, ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ రైట్ టు ప్రైవసీ జడ్జిమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వానికి నిధులు గాని, లేక ప్రధానమంత్రి వచ్చేటువంటి నిధులు గాని, లేక ఇట్లాంటి కొన్ని విషయాలకు సంబంధించి దాన్ని చెప్పాల్సినటువంటి అవసరం లేదు, అలాంటి హక్కును కలిగి ఉండవచ్చు అనేటువంటి తీర్పు కూడా ఇచ్చాడు. ఎన్నికల ఫండ్స్ గాని, బాండ్స్ గాని వీటి కిందకే వస్తాయి. ఇంకేం కావాలి? బీజేపీ ఏది కోరుకుందో అది ఇచ్చాడు. అందుకని నజీర్ గారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అయిపోయిండు 2004లో. ఈ పరిస్థితి. ఈ విషయంలో అరుణ్ జైట్లీ ఒక విషయం చెప్పాడు. రిటైర్మెంట్ తర్వాత పోస్టుల ఆశ న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు ప్రమాదం. రిటైర్మెంట్ తర్వాత
పోస్టులు వస్తాయి అనే అటువంటి ఒక ఆశని క్రియేట్ చేయటం న్యాయ వ్యవస్థకు ప్రమాదం. న్యాయం జరగదు, న్యాయకు నష్టం జరుగుద్ది, అన్యాయం జరుగుద్ది అని అరుణ్ జైట్లీ చెప్పారు. అయితే కొంతమంది జడ్జిలు రిటైర్మెంట్ అయిన తర్వాత కూలింగ్ పీరియడ్ అంటే ఒక 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో లేక 2 సంవత్సరాలకో ఎంతో కొంత పీరియడ్ పెట్టి కొంత సమయం పెట్టి ఆ తర్వాత వాళ్ళను మీరు పార్టీలలో చేర్చుకుంటారా, లేక గవర్నర్ పదవులు ఇస్తారా, లేక మంత్రి పదవులే ఇస్తారా, మీ ఇష్టం. బట్ నాట్ ఇమీడియట్ రిటైర్మెంట్, సర్టెన్ కూలింగ్ పీరియడ్ షుడ్ బి దేర్. కొంతకాలం తర్వాత చేయండి అని కొన్ని సూచనలు కూడా వచ్చాయి. ఇప్పుడు చెప్పండి, గవర్నర్ వ్యవస్థ ఉండాలన్నా వద్దా? గవర్నర్ వ్యవస్థ అబాస్పాలు కాకుండా మరి ఏమవుతుంది? కేంద్ర ప్రభుత్వం యొక్క జేబు సంస్థగా గవర్నర్ వ్యవస్థ ఉంది అని అంటే తప్ప, కేంద్ర ప్రభుత్వం నియమిస్తున్నటువంటి ఏజెంట్లు అని అంటే తప్ప. అందుకే ఈ వ్యవస్థ తీరుతెన్నుల పైన తీవ్రమైనటువంటి విమర్శ వస్తుంది. అదే ఇప్పుడు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా అందుకు దారితీస్తుంది. ఎందుకు? ఆయన బీజేపీ గోవా మంత్రి, ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త ప్రచారక్, ఆయన బీజేపీ విధానాలను రాజకీయాలని నిలువెల్లా పట్టించుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈ రోజు బీజేపీ ఆడిస్తున్నటువంటి నాటకమే విజయ్ ప్రమాణ స్వీకారం కాకుండా చేయడానికి కానీ జరుగుతున్నటువంటి ప్రయత్నం అంటే తప్ప ఇక్కడ ఎవరు ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి గొప్పన, లేక ఒకరి చేత కేంద్రం చేత నియమించబడ్డటువంటి గవర్నర్ గొప్పన? ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి అధికారాలు ఉండాలా, లేదా గవర్నర్ నియమించబడ్డటువంటి వ్యక్తికి, గవర్నర్ కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడ్డటువంటి వ్యక్తికి అంటే గవర్నర్ కి అధికారాలు ఉండాలా? గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనా, ప్రజల హక్కును, ప్రజల తీర్పును, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలనా, లేదా కేంద్ర ప్రభుత్వ కన్సర్న్లో ఉండి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్షలను నెరవేర్చాలనా ఆలోచించమని కోరుతూ చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.